సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ హీరోయిన్ పూనమ్ కౌర్ గారు ఆమె ఎప్పటినుంచో కూడా త్రివిక్రమ్ గారి పైన అలిగేషన్స్ చేస్తూ తన సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ వస్తుంది. అయితే నిన్న ఒక పోస్ట్ పెట్టింది సార్. 2 పోస్టులు పెట్టింది. దానిలో ఒకటేంటంటే నేను త్రివిక్రమ్ గారి పైన ఈమెయిల్ ద్వారా మాకి కంప్లెయింట్ ఇచ్చాను. ఝాన్సీ గారు కూడా పాజిటివ్‌గా స్పందించి మీటింగ్ ఏర్పాటు చేసి విచారణకు చెప్తాము అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడేమో రియాక్ట్ అవ్వట్లేదు. మేము బిజీ ఉన్నాం డిస్టర్బ్ చేయొద్దని పెట్టేశారు అని చెప్పేసి పెట్టింది. అతన్ని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పొలిటికల్ లీడర్ కాపాడుతున్నారని కూడా పెట్టింది. సో దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇంతకు ముందేమో మీరు ఫిర్యాదు చేయండి మేము పట్టించుకుంటామన్నారు. ఇప్పుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు ఈ రకమైన నరేషన్‌కి వచ్చేసింది. మీరేం చెప్తారు సార్ ఆమె అలిగేషన్స్ పైన? అంటే కొంతకాలం వాళ్ళతో ట్రావెల్ అయినటువంటి హిస్టరీ ఉంది తనకి అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసింది ఆవిడ. ఇది ఈ రోజు మొదలైన గొడవ కాదు. అవును. ఇది దాదాపుగా 10 ఏళ్ల పైన చరిత్ర ఉన్నటువంటి కథ ఇది. కాబట్టి ఇందులో కొంతకాలం తన్ని ఒక రకంగా ఈ చేనేత హ్యాండ్లూమ్కి సంబంధించిన అంబాసిడర్గా ప్రమోట్ చేయటం వెనకాల వీళ్ళ ప్రమేయము పాత్ర ఉందని వీళ్ళ మీద బయట నుంచి నెగిటివ్గా కొంత ట్రోల్ అయినటువంటి చరిత్ర కూడా ఉంది. అయితే ఆ నేపథ్యము ఆ తర్వాత ఆవిడ వీళ్ళకి వ్యతిరేకంగా త్రివిక్రమ్ని టార్గెట్ చేస్తూ పేరు చెప్పకుండా కొంతకాలం ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కూడా ఆవిడ పేరు చెప్పకుండా మాట్లాడుతూ వచ్చారు ఒక దశలో. ఆ తర్వాత స్ట్రైట్గా త్రివిక్రమ్ పేరు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో మొదలుపెట్టినప్పుడు అసలు ఇది బహిరంగ వేదికల మీద ఈ చర్చ ఎందుకు చేస్తోంది ఆవిడ అనేది ఒక డౌట్. దీనికంటే స్ట్రైట్ అవే మీరు వెళ్ళిపోయి అక్కడ కమిటీ ఉంది. ఇప్పుడు మీ టూ అనే ఆందోళన మొదలైన సందర్భంగా ఛాంబర్ మీద ఒక ప్రెజర్ వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అనే వ్యవహారం మీద ఒక సీరియస్ క్వశ్చన్ ఛాంబర్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఒక కమిటీని ఇన్స్టాల్ చేశారు ఝాన్సీ గారి నాయకత్వంలో. ఆ కమిటీ ఆ టైంలో వచ్చినటువంటి చాలా కంప్లైంట్లు పర్సూ చేసి అందులో ప్రాథమికమైనటువంటి వాస్తవాలు కూడా అంటే కొన్ని వేరే ఇంటెన్షనల్గా అంటే ఇన్ ది సెన్స్ అవతల వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడం కోసం పెట్టినటువంటి కంప్లైంట్లుగా కొన్నిటిని గుర్తించి పక్కన పెట్టారు. నిజానికి అక్కడి నుంచి కోర్టుకు ప్రొసీడ్ అవ్వాల్సినటువంటి కంప్లైంట్స్ అవి. కోర్టుకు ప్రొసీడ్ అయ్యాయా లేదా అనేటువంటి ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఇదంతా అయిన తర్వాత తిరిగి జానీ మాస్టర్ ఎపిసోడ్ అప్పుడు మళ్ళీ ఆ కమిటీ ఉనికిలోకి వచ్చి మాట్లాడటం జరిగింది. అయితే అదంతా ట్రాన్స్పరెంట్గానే జరిగింది. వాళ్ళు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు. ఝాన్సీ గారు ఇతర సభ్యులు అందరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ జరిగిన విషయంలో తాము ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తామన్నారు. సరే ఆ మేరకు ఏదో నడిచింది. ఇది ఈ కేసు విషయంలో ఆవిడకి కూడా ఇప్పుడు పూనమ్ కౌర్కి కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆవిడ స్ట్రైట్గా ఇక్కడ ఇది లీగల్గా దీనికి ఉన్నటువంటి అంటే శాంటిటీ ఏమిటి అంటారు, దీనికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏమిటి అనేది అనుకుంటే ఇక్కడ ఇవ్వక్కర్లేదు. కమిటీని పట్టించుకోకుండా ఆవిడ కోర్టుకు వెళ్ళొచ్చు. నాకు అన్యాయం జరిగింది, ఇదిగో ఫలానా వ్యక్తులు నాకు అన్యాయం చేశారు, తనని ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారు, ఎలా వాడుకున్నారు, సోదాహరణంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి నా దగ్గర అని చెప్తున్నారు ఆవిడ. ఈ సాక్ష్యాధారాలతో ఇంతకాలం ఎందుకు డిలే చేస్తున్నారు అనేది నా ప్రశ్న. స్ట్రైట్గా వెళ్ళి కోర్టులో కేసు వేయచ్చు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ఆవిడ తరచూ వాడుతున్నారు. ఈ మధ్య వాడుతున్నప్పుడు ఆయన కూడా డిఫెమేషన్ దావా వేయచ్చు ఆవిడ మీద. ఎందుకు వేయట్లేదు అనేది ఒక ప్రశ్న. ఆవిడ ఎందుకు కోర్టును ప్రొసీడ్ కాకుండా ఇప్పుడు కమిటీని ఆవిడ అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది. అప్రోచ్ అయ్యి వాళ్ళతో జరిపినటువంటి కాన్వర్జేషన్ స్క్రీన్ షాట్స్ మీరు ప్రపంచం ముందు ఎలా పెడతారు? విషయం తేలకుండా అలా పెట్టే అధికారం అవకాశం అంటే ఆవిడ హక్కుగా స్వీకరించారు. కానీ నేను చర్చలో ఉన్నాను అని ప్రపంచానికి తెలియటం కోసం ఆ స్క్రీన్ షాట్ పెట్టానంటే అని ఉండొచ్చు. కానీ అక్కడ ఒక అవుట్కమ్ ఏదో ఒకటి రావాలి కదా, ఒక అభిప్రాయం రావాలి కదా కమిటీ నుంచి. వచ్చిన తర్వాత దాని మీద మీరు కంటెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఏ చర్చలో భాగంగా వాళ్ళు ఆ మాట అన్నారు, దానికి ముందేమిటి వెనకేమిటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అనేది టోటల్ చాటు వీళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ తాలూకా వివరాలు తెలియకుండా ఎవరు జడ్జి చేయలేరు. కానీ ఈవిడ ఒక స్క్రీన్ షాట్ని ప్రదర్శించారు. ఆ ప్రదర్శించటం కూడా నిజానికి కమిటీకి సంబంధించిన ప్రైవసీకి ఇబ్బంది కలిగించటమే. అందుకని ఇవి మానేసి స్ట్రైట్ అవే ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలన్నీ
ప్రదర్శిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా ఇది నా కండిషను, నాకు న్యాయం జరగాలి అని కోర్టుకు వెళ్ళి, అలాగే కన్సర్న్ ప్రభుత్వపు విభాగాలు కూడా ఉన్నాయి, ఎఫ్డీసీ ఉంది, అక్కడికి వెళ్ళి నాకు ఈ అన్యాయం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు, అది గవర్నమెంట్ విభాగమే. అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఉన్నారు 2 రాష్ట్రాల్లోనూ, వెళ్ళి వారితో మొరపెట్టుకోవచ్చు. అక్కడి నుంచి వెళ్ళి స్ట్రైట్గా ఆ కోర్టులో వేసుకోవచ్చు. ఆ తర్వాత కమిటీ దగ్గరికి వెళ్తారా లేదా అనేది వేరే గొడవ. కమిటీలో ప్రూవ్ అయినా లేకపోయినా లేదు, ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏదైనా కార్యక్రమం తీసుకోవచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని. ఇలా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కదా. యాక్టివిటీ లేకుండా అప్పుడప్పుడు ఇలా మీడియాలో ట్వీట్ల రూపంలో అటాక్స్ చేయటం దేనికోసం చేస్తున్నారు అనేది ప్రజల్లో ఇంకొక అభిప్రాయం కలిగించేలాగా వెళ్తుంది. ఇది ఇంతకాలం సుదీర్ఘంగా సాగటం వల్ల ఆవిడేదో ఎక్స్పెక్ట్ చేస్తోంది వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు దానికి అంగీకరించడం లేదు, అందుకని ఈవిడ సాగతీస్తున్నారు అనే అభిప్రాయం. అంటే ఇది ఒక బ్లాక్ మెయిలింగ్గా ప్రజల దృష్టిలోకి పెడితే ఇబ్బంది, నిజంగా తను సఫరర్ అయి ఉంటే. అందుకని ఇది మానేయాలి, ఈ యాక్టివిటీ మానేసి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు స్ట్రైట్ అవే పట్టుకెళ్ళి సినిమా ఇండస్ట్రీ పెద్దలను కూర్చోబెట్టి నాకు న్యాయం జరగాలని అక్కడ కూర్చుంటే జరుగుతుంది కదా. వాళ్ళు చేయము అని అనట్లేదు కదా. కాపాడుతున్నారని పెట్టింది ఇండస్ట్రీ పెద్దలు, పొలిటికల్ లీడర్ కాపాడుతున్నారు అన్నట్టుగా పెట్టిందంటే పొలిటికల్ లీడర్స్, త్రివిక్రమ్ని పొలిటికల్ లీడర్స్ కాపాడుతున్నారు అనేది మీ ఎలిగేషను. ఆ పొలిటికల్ లీడర్ ఎవరో కాదు, పవన్ కళ్యాణ్. ఓపెన్ గానే మాట్లాడొచ్చు ఆవిడ. ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి అటు నుంచి కంట్రోల్ చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళడం ఇబ్బంది కాబట్టి ఇండస్ట్రీ పెద్దలు కూడా దీన్ని ఎంటర్టైన్ చేయటం లేదు, అందుకని కమిటీ కూడా దీన్ని తీసుకోవటం లేదు, అందుకని స్క్రీన్ షాట్ పెడుతున్నాను. ఇదే ఆవిడ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ ప్రపంచం ముందు ఎందుకు పెట్టడం? స్ట్రైట్ అవే కోర్టులో వేయండి, ఏపీ హైకోర్టులో వేయండి, లేకపోతే తెలంగాణలో వేయండి. ఏదో కోర్టుకి వెళ్ళాలి కదా, ఏదో మెథడ్ ఉంటుంది కదా దీనికి సాల్వ్ చేసుకోవడానికి. మీరు ఫుల్ టైం ఈ పనిలో ఉంటే అయిపోతుంది. అది ప్రజా సంఘాలను కలుపుకోండి, వెళ్ళి ఆందోళన చేయండి ఆ కన్సర్న్ బాడీస్ దగ్గర, ఛాంబర్ దగ్గర గొడవ చేయండి. ఎందుకు పట్టించుకోరాళ్ళు విషయం రోడ్డు మీదకి వచ్చాక? అందుకని ఇది కాదు చేయవలసిన పని. ఇలా మాట్లాడుతూ పోతే జనాలు అలా మాట్లాడుకుంటూ ఉంటారు సరదాగా, రకరకాల అభిప్రాయాలకి లోనవుతారు. రకరకాల అనుమానాలు ఉంటాయి వాళ్ళల్లో, అనుమానాల మేరకు ఎవరి పద్ధతిలో వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఇది కాదు కదా, మీరు స్పెక్యులేట్ చేయడం కోసం కాదు కదా, మీ జీవితం సఫర్ అయింది, మీరు సఫరర్, బాధితురాలు. మీరు బాధితురాలు అయినప్పుడు మీరు అవతల వాళ్ళని ఎందుకు స్పైర్ చేయాలి? వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కాపాడుతున్నారు, పొలిటికల్ లీడర్స్ పోయి ఛాంబర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకుందాం, మీకు ఇంకా ఇతర అవకాశాలు ఉన్నాయిగా. కోర్టుకి ఎందుకు అప్రోచ్ అవ్వరు? మీరు పోలీసులను ఎందుకు అప్రోచ్ అవ్వరు? మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని అందరిమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? కోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? కోర్టు నుంచి మీరు సీరియస్గా కోర్టుకు వెళ్ళి కంటెస్ట్ చేయండి, చేసి ఒక కేసు వేయండి ఆయన మీద. అక్కడికి వచ్చి ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నా వేలు పెడతాడేమో చూద్దాం. లేదు, ఛాంబర్ ముందు ఒక నిరసన కార్యక్రమం టేకప్ చేయండి, దాన్ని సపోర్ట్ చేస్తారు తప్ప వ్యతిరేకించరు కదా ఎవరు. ఓపెన్గా వస్తాయి. ఐక్య సంఘటన కట్టుకోండి, ఇతర ప్రజా సంఘాలు అనేక ఉన్నాయి, ఐక్య సంఘటన కట్టుకోండి, అందరినీ కలవండి. మాకు ఈ సమస్య ఉంది, మీరు అందరూ నాతో పాటు భుజం కలపండి అని అడగండి, కలుపుతారు. అందరినీ కలిపి తీసుకెళ్ళి అక్కడ ఏదైనా కార్యక్రమం చేయండి. ప్రోగ్రాం లేకుండా వేగ్గా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడితే కుదరదు. అలాగే ఎవరి మీద అయినా సరే, ఇప్పుడు కమిటీ మీద అభండాలు అని అంటున్నారు, కానీ ఆవిడ ఇబ్బంది కలిగి ఉండొచ్చు, వీళ్ళ అభిప్రాయాల వలన ఆవిడ గాయపడితే పడి ఉండొచ్చు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని మీరు